పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. పీఎం సూర్యఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 75.21 కోట్ల నిధులతో ప్రారంభించనున్న ఈ పథకం ద్వారా 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటుగా దేశంలోని 1 కోటి గృహాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ను అందించనున్నారు. అయితే ఈ పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఇంటికి దాదాపు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభించనుంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్లో అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కేంద్ర కేబినెట్ ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ని ముందుకు తెచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా అంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనప్పటికీ కూడా అనేక ఇళ్లకు ఇప్పటికీ కూడా విద్యుత్ లేనటువంటి పరిస్థితి నెలకొంది. సో దీన్ని తొలగించడానికి ఇండియా, ముఖ్యంగా ఉష్ణ వాతావరణం ఉన్నటువంటి ఇండియాలో సోలార్ వాడకాన్ని పెంచాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగానే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పేరు పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 1 కోటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు సౌర విద్యుత్ ద్వారా ఉచితంగా ఈ ఫెసిలిటీని అందించనుంది. దీనికోసం మొత్తం కూడా కేంద్రం 75,021 కోట్లు ఖర్చు చేయనుంది. ముఖ్యంగా ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా వీరందరికీ కూడా ఇటువంటి ఫెసిలిటీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 13వ తారీఖున, అంటే ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రధాని దీనికి సంబంధించి ఏదైతే ప్రారంభించారో దీన్ని మరింత ముందుకు తీసుకునే విధంగా ఈ పథకాన్ని సిద్ధం చేశారు. అయితే దీని అమలు విషయంలో ముందుగా కేంద్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ కార్యాలయాలు, వాటిని ముందుగా పూర్తిగా పలకలతో ఇక్కడ విద్యుత్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ని కూడా ప్రత్యేకంగా కేటాయించారు. అంటే ముందు తాము అమలు చేసిన తర్వాతే ఆదర్శంగా ఉండడానికి ఇతర దేశంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలకు కూడా దీన్ని అందించనున్నారు. ఇక దీంతో నిజానికి చాలా వరకు కూడా అంటే ముఖ్యంగా అటవీ ప్రాంతాలు కావచ్చు లేదా మారుమూల గ్రామాలకు కూడా విద్యుత్ సౌకర్యం కూడా 2025 నాటికి కూడా ఈ కేంద్ర కార్యాలయాల టార్గెట్ ని కూడా వీరు పూర్తి చేయనున్నారు. అంటే మరోవైపు ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఫర్టిలైజర్స్ పైన కూడా సబ్సిడీని ఇవ్వనున్నారు. దీనికి సైతం కేబినెట్ లో ఆమోదం లభించింది. మొత్తానికి ఈ కీలకమైనటువంటి నిర్ణయాల ద్వారా మెజారిటీ, అంటే ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు ఈ సౌకర్యం కానీ అలాగే లాభం కానీ చేకూర్చుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్.